గ్రేట్. బట్ ఈ త్రిబుల్ ఆర్ జర్నీలో ఎక్కడ మీట్ అవ్వలేదా సార్ జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ గెలవలేదు, నేను ఇక్కడే గెలిచా, మొన్న జెప్టో యాడ్ లోనే గెలిచా. జెప్టో యాడ్ లో మనోడు మంచిగా ఉండే, యాక్చువల్ కొంచెం వీక్ ఉండే జెప్టో యాడ్ లో. అప్పటికి అసలు ఫేస్ అంతా చేంజ్ అయ్యింది కొంచెం, అంటే ఫీవర్ ఏదో వచ్చిందన్నారు ఆ రోజు అయితే. అంటే మనోడు డైట్ కూడా మొత్తం అంతా రితిక్ రోషన్ మ్యాచ్ చేయాలి కదా. రితిక్ రోషన్ మ్యాచ్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. అదే సార్, ఆయన రితిక్ రోషన్ మ్యాచ్ చేస్తున్నారు, మీరు ఎన్టీఆర్ గారిని మ్యాచ్ చేస్తారు. ఆబ్వియస్లీ అంటే అదే మీరు వచ్చేసారు ఇప్పుడు. నేను మ్యాచ్ చేయట్లేదు, ఉన్నా అట్లా. ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ మీ యాక్చువల్లీ. అంటే ఒక లైమ్ లైట్ మనం కూడా రావడానికి, మనల్ని గుర్తించడానికి, ఆడియన్స్ తెలవడానికి మనకి జూనియర్ ఎన్టీఆర్ అన్న ఒక హెల్ప్ అనమాట నాకు కూడా త్రూ అవుట్ ఈ లైఫ్ లో. బట్ జెప్టో కాల్ ఎలా వచ్చింది సార్? జెప్టో అడ్వర్టైజ్మెంట్. జెప్టో యాక్చువల్లీ సందీప్ అని చెప్పి నా ఫ్రెండ్ కాస్టింగ్ డైరెక్టర్. ఓకే ఓకే. సో ఆయనకు ఒక వాళ్ళు అదే చూస్తున్నారు ఇట్లా బాడీ డబుల్ కి జూనియర్ ఎన్టీఆర్ కి. సో ఈయనకి నేను తెలుసు ఆల్రెడీ, నేను ట్రిపుల్ ఆర్ చేశాను నేను ఎన్టీఆర్ కి అని చెప్పి. సో వాళ్ళు చూసారు, నాకు డైరెక్ట్ మేనేజర్కి ఆయన కాంటాక్ట్ నెంబర్ షేర్ చేశారు. ఆయన మేనేజర్ నాకు కాల్ చేసిండు, సరే ఈశ్వర్ డైరెక్ట్ వచ్చేసిండు. నేను ఇంకా నాది లుక్ అంటే మళ్ళీ లుక్ ఏమన్నా చూస్తారేమో అని చెప్పి, నేను అప్పటికి గుణశేఖర్ మూవీ చేస్తున్నా, లుక్ మళ్ళీ ఇట్లా ఓన్లీ మీసేమో ఉంది, నాకు పోలీస్ క్యారెక్టర్ చేస్తా చెప్పాను. నేను ఇట్లా వర్కౌట్ కాదు, ఇది రాదేమో అనుకున్నాను నేను కూడా, వర్కౌట్ కాదు, లుక్ లేదు సరిగ్గా, మ్యాచ్ కాదేమో, లైట్గా రాదు మనకి, ఇది రెమ్యునరేషన్ మంచిగా ఇస్తా అన్నారు. చాలా అరే ఇంత రెమ్యునరేషన్ ఇస్తా అంటారు, ఇక్కడ వర్కౌట్ అయ్యేటట్లేదు, లుక్ లేదు. సడన్గా ఆ 2 days బ్యాకే షూట్ అది స్టార్ట్ అయింది. చేసేడుతుండే మనం కొంచెమైనా మనకి రికగ్నిషన్ వస్తుంది కదా అని చెప్పి ఆ ఫీల్డ్లో ఉండే. కానీ వాళ్ళకి కావాలి నేను ఎట్లానా, దే హ్యాడ్ నో ఆప్షన్ అనమాట అదర్ దెన్ మీ. నేను ఆయన మ్యాచ్ చేస్తా కాబట్టి నేనే కావాలి, హైట్ లుక్ అండ్ ఆల్ నేను మ్యాచ్ చేస్తా కాబట్టి. సరే వాళ్ళు కాల్ చేసి వచ్చేసేశ్వర్ ఏం కాదు వచ్చేసా అన్నారు, వెళ్ళాను నేను. వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళైతే జూనియర్ ఎన్టీఆర్ని ఎలా చూసుకున్నారు అలా నాన్న సేమ్ క్యారవాన్ అండ్ ఆల్ మంచిగా ఇచ్చి అంత ఫుడ్ రెస్పెక్ట్, మనకు అదే కావాలి కదా. అట్ ఎండ్ ఆఫ్ ద డే కొంచెం మినిమం సంపాదించుకున్నా పర్లే కానీ రెస్పెక్ట్ కావాలి మనం చేసే పని. సో మంచిగా చూసుకుని మంచిగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మొత్తం ఉండే, మొత్తం త్రూ అవుట్ డే ఉండే. మంచిగా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే సీన్స్ కూడా అతనికి. అంటే ఇప్పుడు నేనే ఉంటాం ఆన్ సెట్లో, యాక్చువల్గా ఎట్లా అంటే నాకే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ వాళ్ళు, దే ట్రై ఆన్ మీ, నా మీద ట్రై చేస్తుంటారు ప్రతిదీ. ఎట్లా ఏ షార్ట్ ఎట్లా అంటే లైటింగ్ ఇవన్నీ ఎక్కువ టైం ఉండదు. యాడ్స్కి ఎట్లా అంటే లిమిటెడ్ టైం ఉంటుంది, 1 day టైం ఇస్తారు వీళ్ళు. ఇట్స్ అండ్ హై బడ్జెట్, చాలా హై బడ్జెట్, ఒక్క రోజుకే 10-20 crores పెడతారు వాళ్ళు. చాలా హై బడ్జెట్, మళ్ళీ హీరో రెమ్యునరేషన్ హై బడ్జెట్. వాళ్ళు ఇచ్చేది లిమిటెడ్ 8 hours ఇచ్చాడు ఆ రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్. ఆయన మ్యాచ్ చేయాలంటే ఒక ఆయన కావాలి అక్కడ, ఆయన ప్లేస్లో ఒక ఇప్పుడు కెమెరా ఫ్రేమింగ్ సెట్ చేసుకొని లైటింగ్. అండ్ నేను షాక్ అయ్యా, జూనియర్ ఎన్టీఆర్కి సెట్లో ఏముందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఆ లైట్స్ని ఏమంటారు, కెమెరా ఏ ఫ్రేమ్ పెట్టుకోవాలని చెప్పి ఆయన సజెస్ట్ చేస్తారు జూనియర్ ఎన్టీఆర్. అరే మన పని కాదు, నువ్వు ఎట్లా ఇన్వాల్వ్ అవుతుందో దాంట్లో అనిపిస్తుంది. అంటే ఇన్వాల్వ్ అని కాదు కానీ ఆయనకు తెలుసు, అంటే ఆయననే ఇప్పుడు కొత్త కెమెరామ్యాన్స్ ఉంటారు, సో ఆయనకి ఇది పెట్టుకుంటే అని చెప్పి కరెక్ట్ ఇట్లా బెటర్ చెప్తారు ఆయన ఫ్రేమింగ్ కూడా. సో అదే అనిపిస్తుంది, అరే ఇన్ని అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది. మళ్ళీ అంటే అండ్ నోయింగ్ అబౌట్ యువర్ ఆర్ట్ ఈజ్ ఆల్సో వెరీ బెటర్ థింగ్ అన్నమాట. నాకు తెలుసు అట్లా మంచిగా ఉండే, ఒక త్రూ అవుట్ డే ఉండే, మంచిగా కలిసిండే. యాక్చువల్గా ఫోటో అడిగా నేను, మేబీ ఆయనకి కొంచెం డౌన్ ఉండే, ఫీవర్ డౌన్. అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు కూడా మాకు డిఫరెంట్ గా అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ గారు. కలుస్తాడు మ్యాక్స్. ఇప్పుడు నాకు అదే ప్రశాంత్ నీల్ది కూడా ట్రై చేస్తున్నా నేను కూడా. అంటే నేను ట్రై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే అప్రోచ్ అవుతారని చెప్పి, అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు.